ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రైతులకు పంట నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ఒకరు బలవగా 5గురికి గాయాలయ్యాయి. నేడు రేపు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కోడుమూరు నియోజకవర్గంలోని సి బళగల్ మండలం యనగండ్ల క్రాస్ రోడ్డు వద్ద బస్టాండ్లో పిడుగుపాటుకు 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో పిడుగుపాటుకు 15 ఏళ్ల రవి మృతి చెందగా మరో 3 రైతులు అస్వస్థతకు గురయ్యారు. పొలంలో పనిచేస్తుండగా వర్షం కురుస్తుంటే వీరంతా చెట్టు కిందకు వెళ్లారు. పిడుగుపాటుకు బాలుడు అక్కడికక్కడే చనిపోగా గాయపడిన 3 ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో అకాల వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల అరటి, వరి పొలాలు ఈదురుగారులకు నేల కొరిగాయి. అల్లి నగరంలో ఆరబోసిన పసుపు కొమ్ములు తడిసిపోయాయి. చేతికొచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పలు ప్రాంతాల్లో వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు కాసేపు అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని జూడియో షాపింగ్ మాల్ భవనం వద్ద గోడ ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షాపింగ్ కాంప్లెక్స్ యాజమాన్యం ఎలాంటి రక్షణా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం ఆగిపోయిన తర్వాత రోడ్డుపై పడిన సిమెంటు పెళ్లల్ని జేసీబీతో తొలగించారు. సింగనమల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ కూడలి వరకు రోడ్లు చెరువును తలపించాయి. సుమారు 3 గంటల పాటు కురిసిన వానకు బస్టాండ్ సమీపంలో షాపులు మునిగిపోయాయి. దాదాపు 5 గంటల సేపు విద్యుత్కు అంతరాయం కలిగింది. బస్టాండ్ సమీపంలోని ఫ్లెక్సీలు నేల కొరిగాయి.